దాంట్లో విపరీతం ఎమోషన్స్ చాలా అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమాలో. మరి ఈ సినిమాలో ఆ స్థాయి ఎమోషన్స్ ఉంటాయా? అంటే నిజంగా నా కెరీర్‌లో నా నా పర్సనల్‌గా నాకు 'కంచె' క్యారెక్టర్ గాని, 'దువ్వాడ హీరబాబు' అనే క్యారెక్టర్ కానీ, ఆ సినిమా అనేది చాలా హై రిగార్డ్ ఉంటుంది నాకు. చాలా ఎథికల్ వాల్యూస్ ఉండే సినిమా అది. అండ్ మీరు చెప్పినట్టు చాలా దేశం మీద భక్తితో, మట్టి మీద ఉన్న ప్రేమతో నిండిన సినిమా. అండ్ డెఫినెట్‌లీ అది నా సెకండ్ సినిమా అవ్వడం నా అదృష్టం. బట్ ఈ రోజు వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను ఆ సినిమా గురించి. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అలాంటి సినిమా రాలేదేంటి అని చెప్పి. నిజంగా నా నమ్మకం ఏంటంటే ఇది అలాంటి సినిమా. ఆహ్, ఆహ్, 'కంచె' లాంటి సినిమా, దేశభక్తి ఉండే సినిమా. అలాంటి ఎమోషన్స్ ఇంకా హైగా ఉంటాయని నేను బలంగా నమ్ముతున్నాను. వరుణ్ గారు, ఓకే. వరుణ్ గారు. సార్ సార్, క్వశ్చన్స్ ఏం లేవు. ఆల్రెడీ వి స్పోక్ ఇనఫ్. బట్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ బిఫోర్ ఎవ్రీవన్, యు ఆర్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ యాక్టర్స్ ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్ గా ట్రై చేయాలి, డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయాలని అనుకుంటారు. ఐ జస్ట్ వాంట్ దట్ ఒక్క సాలిడ్ హిట్, పెద్ద హిట్ పడి ఐ వాంటెడ్ టు సీ యూ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక ఆయన చెప్పారు ఈ మీ ప్రేమ అభిమానాలు ఉంటే, ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా హిట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. వరుణ్ గారు, హాయ్ హలో. సో మీరు పైలట్ గా చేస్తారు ఈ మూవీలో. సో రియలా లేకపోతే డూపులు పెట్టి చేయడం అట్లా ఏమన్నా చేస్తారా? నేను చేశాను కానీ రిజర్వ్ ఫ్లై ఆబ్వియస్లీ చేయలేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే క్లియరెన్సెస్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అదేం లేవు. బట్ చాలా వరకు మేము రియల్ ఎయిర్ క్రాఫ్ట్ వరకు షూట్ చేయడం ట్రై చేసాం. అక్కడ మాకు రియల్ పైలట్స్ కెమెరా తీసుకుని పిఓపి షాట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్టీరియర్ క్లౌడ్ షాట్స్ అన్ని శక్తి కాశ్మీర్కి వెళ్ళి ఒక హెలికాప్టర్ చాపర్ కి కింద రెక్కి పెట్టి ఆ ఎక్స్టర్నల్ షాట్స్ అన్ని తీయడం జరిగింది. ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని విఎఫ్ఎక్స్ సహాయంతో అవుట్పుట్ తేగడం జరిగింది. ఫ్లై అయితే చేయలేదు. బట్ ఇదంతా చేసినది ఎక్కడో లోపల చేస్తే బాగుంటుందని ఉంది. బట్ టైం కుదిరితే ఐ ట్రై. సో అంటే రియల్ గా 2019 లో జరిగిన ఈ స్టోరీని తీసుకుంటే గనక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకోకుండా నేమ్ మార్చడానికి రీజన్ ఏంటండి? ఒకసారి మళ్ళీ చెప్తారు లాస్ట్ వినపడ్డారే ఆపండి బై. ఒక నిమిషం ముందు చెప్పండి. సో అంటే పుల్వామా ఘటన జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ నేమ్ తోటి, సో మనం చూస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టారు. సో నేమ్ చేంజ్ కి రీజన్ ఏంటంటే పర్టికులర్ గా ఏమన్నా అనుకుని ఫెబ్ 14th కాబట్టి పెట్టడం జరిగిందా? అంటే ఇలాంటివన్నిటికి హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. దానికి కొన్ని వాటికి అనుకోండి వెనక బ్యాక్ ఎండ్ మనం మాట్లాడకూడదు, అలాంటి పేర్లు యూజ్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ మేము ఐఏఎఫ్ తో పనిచేసినప్పుడు మాకు సినిమాలో పుల్వామా అనేది వాడే అవకాశం ఇచ్చారు. అండ్ అరే అక్కడ లేడీ అడిగారో రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం ఆప్షన్ చెప్తాను. క్వశ్చన్ మీరు అరవండి పర్లేదు నాకు, కానీ మేడం అడిగినప్పుడు ఉన్నాడు ఇక్కడే ఉంటాడు. కానీ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ పేరు వాడకూడదు. అండ్ దానివల్ల పుల్వామా లాంటివి ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ అని రాసాం కదండి. అందుకే మా ఓన్ ఇంటర్ప్రిటేషన్ తో మా ఓన్ పేర్లు మేము వాడటం జరిగింది సినిమాలో.